కొన్ని సంవత్సరాల క్రితం కరోనా వైరస్ ఎంతటి బీభత్సం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈ మహమ్మారి ఎన్నో కుటుంబాలను అతలాకుతలం చేసింది. ఈ వైరస్ కారణంగా చాలా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక రోడ్డున పడ్డాయి. ఆ చీకటి రోజుల్ని మర్చిపోకముందే నేడు మంకీ పాక్స్ రూపంలో మరో వైరస్ విలయతాండవం చేయబోతుంది. ప్రస్తుతం ఈ మంకీ పాక్స్ దాదాపు 116 దేశాల్లో స్ప్రెడ్ అయి ఒక గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా మారింది. మొదట్లో ఈ వ్యాధిని జంతువుల నుంచి మనుషులకు మాత్రమే సోకుతుంది అని గుర్తించారు. కానీ రీసెంట్గా వచ్చిన కేసుని చూస్తే ఈ వ్యాధి ఒక మనిషి నుంచి మరో మనిషికి సోకుతుందనే విషయం కన్ఫర్మ్ అయింది. ఈ వ్యాధి సోకిన వారిలో శరీరం అంతా బ్లిస్టర్స్, బొబ్బుల్లా మారుతుంది. విపరీతమైన నొప్పి వల్ల జ్వరం కూడా వస్తుంది. కొన్ని కేసుల్లో అయితే ఈ మంకీ పాక్స్ ప్రాణాలు కూడా తీయగలదు. ఇదొక అంటువ్యాధి కాబట్టి ఒక మనిషి నుంచి మరో మనిషికి వేగంగా స్ప్రెడ్ అవుతుంది. దాంతో ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో కుటుంబాలు తమ సొంత వారిని కోల్పోయి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడ్డాయి. ఇప్పటికీ వాళ్ళు ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి కోలుకోలేకపోతున్నారు. కాబట్టి మన తర్వాత మన ఫ్యామిలీ సెక్యూర్గా ఉండాలి అనుకుంటే వారిలో ఒక భరోసా కల్పించాలి. దానికోసం మనం చేయాల్సిందల్లా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. పైగా మనం లేనప్పుడు మన ఫ్యామిలీకి నెలకు కొంత అమౌంట్ ఇస్తూ ఫైనాన్షియల్గా ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసే టర్మ్ ప్లాన్ తీసుకుంటే అది వారికి ఒక భరోసాలాగా ఉంటుంది. మీకోసం కాకపోయినా మీ కుటుంబం గురించి, మీ పిల్లల గురించి ఆలోచించే వ్యక్తి అయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి. రీసెంట్గా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఇన్కమ్ సురక్ష ప్లాన్ని ప్రవేశపెట్టారు. ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం మీ ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కల్పించడం. ఇక ఈ ప్లాన్ యొక్క కీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది మీరు లేనప్పుడు మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కల్పిస్తుంది. ఈ ప్లాన్ మీరు తీసుకుంటే అప్ టు 9% వరకు వన్ టైం డిస్కౌంట్ని పొందవచ్చు. ఇందులో 2 ప్లాన్ ఆప్షన్ చూస్ చేసుకొని మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఇంక్రీజింగ్ ఇన్కమ్ ప్రొటెక్షన్ ప్లాన్ కింద ఇన్ఫ్లేషన్ నుంచి మీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు. ఇందులో బెస్ట్ పార్ట్ ఏమిటంటే, మీరు మీ ప్రీమియం పేమెంట్ టర్మ్ని లిమిటెడ్ లేదా రెగ్యులర్ చూస్ చేసుకుని ఫ్లెక్సిబిలిటీ ఉంది. అంతేకాదు, అవసరమైన రైడర్ ఆప్షన్ తీసుకొని మీ ఇన్సూరెన్స్ని మరింత భద్రపరుచుకోవచ్చు. ఇక దీనికి ఎవరు ఎలిజిబుల్ అనే విషయానికి వస్తే, ఇదొక నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ లైఫ్ ఇండివిజువల్ ప్యూర్ రిస్క్ ప్రీమియం ప్లాన్. ఈ ప్లాన్ తీసుకోవడానికి మినిమం ఎంట్రీ ఏజ్ 21 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ 55 ఇయర్స్. అలాగే మెచ్యూరిటీ ఏజ్ విషయానికి వస్తే మినిమం ఏజ్ 31 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 70 ఇయర్స్. ఇందులో మినిమం సమ్ అస్యూర్డ్ దాదాపు 25 లక్షలు అండ్ మ్యాక్సిమం 25 కోట్లు. మీ మంత్లీ ఇన్కమ్ మినిమం 20,833 రూపాయలు ఉంటే సరిపోతుంది. వీళ్ళు పురుషులకు ఫస్ట్ ఇయర్ ప్రీమియంకి 7% డిస్కౌంట్ అండ్ మహిళలకు 9% డిస్కౌంట్ అందిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ డిస్కౌంట్ కేవలం ఫస్ట్ ఇయర్ ప్రీమియంకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో 2 ప్లాన్ ఆప్షన్స్ ఉంటాయని నేను మీకు ముందే చెప్పాను. ఆప్షన్ 1 ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొటెక్షన్, నెంబర్ 2 ఇంక్రీజింగ్ ఇన్కమ్ ప్రొటెక్షన్. పాలసీ తీసుకునేటప్పుడు ఏ ఆప్షన్ తీసుకోవాలో నిర్ణయించుకోండి. ఎందుకంటే ఒకసారి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని చేంజ్ చేయడం కుదరదు. అంతేకాదు, మీరు తీసుకునే ప్లాన్ ఆప్షన్ మీదే ప్రీమియం పేయబుల్ డిపెండ్ అయి ఉంటుంది. ఆప్షన్ 1 ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొటెక్షన్. ఈ ప్లాన్ ఆప్షన్ ప్రకారం ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి చనిపోతే అతని నామినీకి ఇన్కమ్ పేఅవుట్ పీరియడ్లో నెలకు కొంత అమౌంట్ అందిస్తారు. ఉదాహరణకి సునీల్ అనే 35 సంవత్సరాల నాన్ స్మోకర్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్కమ్ సురక్ష ప్లాన్లో ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొటెక్షన్ కింద మంత్లీ ₹1,00,000 ఇన్కమ్తో ప్లాన్ తీసుకున్నాడు అనుకుందాం. అండ్ అతను తన పాలసీ టర్మ్, ప్రీమియం పేమెంట్ టర్మ్ని 30 ఇయర్స్గా చూస్ చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు అతను తన 15th పాలసీ ఇయర్లో మరణించాడు. దాంతో తన నామినీకి ఇన్కమ్ పేఅవుట్ పీరియడ్లో నెలకు ₹1,00,000 అందిస్తారు. ఆప్షన్ 2 ఇంక్రీజింగ్ ఇన్కమ్ ప్రొటెక్షన్. ఒకవేళ ఈ పాలసీ టర్మ్లో ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఆ డెత్ బెనిఫిట్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ చొప్పున ఇన్కమ్ పేఅవుట్ పీరియడ్లో ప్రతి పాలసీ మంత్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, ఈ ఆప్షన్ కింద మంత్లీ ఇన్కమ్ పాలసీ తీసుకున్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం 5% పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇది ప్రతి సంవత్సరం కాంపౌండ్ అవుతూనే ఉంటుంది. ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో వీళ్ళు కొన్ని రైడర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నిజానికి మార్కెట్లో చాలా రకాల రైడర్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో మనకు ఉపయోగపడే వాటిని మాత్రమే తీసుకుంటే మంచిది. మీరు ఎక్కువగా బైక్ మీద తిరిగే వ్యక్తి అయితే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ రైడర్ తీసుకోవచ్చు. ఈ రైడర్ ప్రకారం ఎవరైనా దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో మరణించినా లేదా యాక్సిడెంట్ వల్ల వాళ్ళకు డిసెబిలిటీ వచ్చినా వర్తిస్తుంది. దీంతో పాటు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్, సర్జికల్ కేర్ రైడర్,
హాస్పిటల్ కేర్ రైడర్, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ ప్లస్ అండ్ వేవర్ ఆఫ్ ప్రీమియం లాంటి అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా వరకు టర్మ్ ఇన్సూరెన్స్లు రిజెక్ట్ అవ్వడానికి కారణం దాన్ని తీసుకున్న సమయంలో మన హ్యాబిట్స్ గురించి, డిసీజెస్ గురించి మెన్షన్ చేయకపోవడమే. మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న సమయంలో మన ఎడ్యుకేషన్, అడ్రస్ డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్, ఏరియా పిన్ కోడ్ లాంటి వాటిని రాంగ్గా ఇవ్వకండి. ఇవి చిన్నవే అనిపించవచ్చు, కానీ వీటి కారణంగా మనం టర్మ్ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకునే సమయంలో రాంగ్ డీటెయిల్స్ వల్ల అది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జెన్యూన్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? మరి దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో ఇచ్చాను. వెంటనే దానిపైన క్లిక్ చేసి అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని ది బెస్ట్ ప్లాన్ని తీసుకోండి.